హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ బ్లాగ్స్. మా ఇంటి వినాయక చవితి అయితే చూసేద్దాము. మేము ఇంట్లో పూజ చేసుకున్నాము. అలాగే ఆ పూజ అయిన వెంటనే అపార్ట్మెంట్లో కింద పీటల మీద కూడా కూర్చున్నాము. ఇది ముందు రోజు అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాము. కింద స్టేజ్ వేసేసారు ముందు రోజు నైటు. మేము దేవునికి సంబంధించి మా ఇంట్లోకి అలాగే అపార్ట్మెంట్లోకి కూడా అన్నీ కొని తెచ్చేసరికి నైట్ అయితే అయిపోయింది. ఇక అన్నీ తెచ్చి డెకరేషన్ చేస్తారు కదా అని ఆ స్టేజ్ మీద పెట్టేసి ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంట్లో నైట్ పాలవెల్లి కట్టుకుందాం అనుకున్నాం, కానీ నైట్ అయిపోయింది. వర్షంలో తడిచి అన్నీ కొని ఇంకా ఫేవరిష్గా అనిపించి నైట్ పాలవెల్లి కట్టలేదు. ఇక మార్నింగ్ లేచాను. నేను 3కే లేచాను. ఎప్పుడు కూడా పాలవెల్లి అనేది మార్నింగే కడతాము, కానీ ఇప్పుడు నైట్ కూడా కట్టేసుకుని ఉంచేసుకుంటున్నారు కదా. ఇలా 2 చోట్ల పూజలు ఉన్నప్పుడు అది తొందరగా అవుతుందని కడదామా అని అనుకున్నాను, కానీ ఇక నాకు అవ్వలేదు. నెక్స్ట్ డే అయ్యింది. ఇక తెల్లవారుజామున లేచిన తర్వాత ప్రసాదాలు వండటం అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ కుడుములు వండేస్తున్నాను వినాయకుడికి. లేచిన వెంటనే ముందు నేను పచ్చిశనగపప్పు అవి నానబెట్టేసుకున్నాను. పచ్చిశనగపప్పు నానింది అంటే కుడుముల్లో ఈజీగా మనకి ఉడుకుతుంది. అయితే కుడుములు వండినప్పుడు కొంచెం దలసరగా ఉండే గిన్నె స్టీల్ గిన్నె అయినా ఇత్తడిదైనా సేవండిది పెట్టుకున్నా కూడా కొంచెం దలసరిగా ఉండేది పెట్టుకుంటే మనకి ఆ పిండి మాడకుండా ఉంటుంది. కుడుములు ఇంకా మనం ఆవిరి పట్టక్కర్లేదు. ఇడ్లీ పాత్రలో అవి పెట్టి ఆవిరి పట్టనవసరం లేదు. చక్కగా అలాగే దగ్గరుండి కలుపుకుంటూ పెట్టుకున్నామంటే కుడుములు చాలా టేస్టీగా వస్తాయి. నేను ఇక్కడ కుడుములు అయితే వండేస్తున్నాను. కుడుములు వండిన తర్వాత మధ్య మధ్యలో దేవుడి గది సర్దుకుంటూ ఉంటున్నాము. నేను మా పాప. తనైతే అన్నీ అందించేశాను. పాలవెల్లికి పసుపులు రాయటం అన్నీ కూడా తనకు అప్పచెప్పేసాను. అవి తను చేసుకుంటూ ఉంటుంది. నేనేమో పిండి వంటలు చేస్తూ మధ్య మధ్యలో వెళ్తున్నాను. మధ్య మధ్యలో వెళ్ళి అవన్నీ చెప్పి వస్తున్నాను, ఎలా చేయాలి ఏంటి అనేది. చూసారు కదా, పిండి ఎలా దగ్గరుండి ఉక్కబెట్టుకున్నామంటే ఇంకా మనం ఇడ్లీ పాత్రలో అవి కూడా పెట్టవలసిన అవసరం లేదు. చక్కగా ఉక్కిపోతుంది పిండి. ఇదైతే దగ్గరుండి నేను ఉక్కబెట్టేశాను. దీన్ని పక్కన దింపేసుకుని కొంచెం చల్లారిన తర్వాత కుడుములు చేసేసుకోవటమే. అంటే ఇప్పుడు మా పూజలోకి కావాలి, అలాగే కింద పూజలో మేము కూర్చుంటున్నాం కదా అపార్ట్మెంట్లో, అక్కడ కూడా ఈ కుడుముల ప్రసాదం తీసుకువెళ్ళాలి. అందుకే నేను కొంచెం ఎక్కువే చేస్తున్నాను. ఈ పిండి ఉక్కిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ నేను పరమాన్నం అయితే స్టార్ట్ చేసేసాను. స్టవ్ ఏమైందంటే కడగటం వల్ల మనం ఆన్ చేసుకునే బర్నర్ ఉంటుంది కదా, అది ఏమైందంటే టైట్ అయిపోయింది. చిన్న పొయ్యి అనేది ఇంకా పని చేయట్లేదు. ఒక్క దాని మీదే వండాను, ఒక స్టవ్ మీదే. అలా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వండవలసి వచ్చింది. అందుకే నేను 3కి అయితే లేచాను. ఎందుకంటే పూజ అనేది 11 గంటల నుంచి స్టార్ట్ అయిందంట. ముహూర్తం పంతులు గారు 10:30కి వస్తాను అన్నారు. 10:30కి వస్తే నేను ఆ 10:30 లోపే ఇంట్లో పూజ చేసేసుకోవాలి. అన్నీ మార్నింగే చేసుకోవాలి. పైగా ఒక స్టవ్వే మండుతుంది గ్యాస్కి సంబంధించి. అందుకే ఎర్లీగా లేచాను. ఇక్కడ మా పాప అన్నిటికీ పసుపులు రాసి బొట్లు అయితే పెట్టేసి ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక పళ్ళెంలో పెట్టేస్తుంది. పాలవెల్లికి కూడా చక్కగా రాసి బొట్లు పెట్టేసింది. ఇవన్నీ నేను బ్యాగ్లోంచి తీసి అక్కడ పెట్టేశాను. ఇవన్నీ పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది కదా, ఒకళ్ళే చేసుకోవాలని అవ్వదు. పాలవెల్లి కూడా అయిపోయిన తర్వాత ఇక దారాలు కూడా వేసి దాని మీద పెట్టేస్తూ ఉంటుంది. నేను మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాను. కిచెన్లోకి వెళ్ళి ఇక్కడ పెసరపప్పు నానబెట్టాను. ఎందుకంటే చలివిడి వడపప్పు పెట్టడానికి పానకం కింద పూజలోకి అలాగే మా పూజలోకి కూడా కావాలని చెప్పేసి వడపప్పు నానబెట్టేశాను. ఇంకొకటి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తాను. ఎందుకంటే మళ్ళీ పంతులు గారు వచ్చారు అంటే ఇంకా మైకులో రమ్మని పిలుస్తూ ఉంటారు కదా, అప్పుడు మరీ టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే కింద నిలబెట్టేది ముహూర్తం టైంకే పెట్టాలి కాబట్టి, పూజ అనేది ఆ టైంకి చెయ్యాలి కాబట్టి ఫస్ట్ పైన అయితే చేసేసుకుంటున్నాము. ఈ ఫ్రూట్స్కి అన్నిటికీ పసుపులు రాసి బొట్లు పెట్టేసిన తర్వాత నేనైతే పాలవెల్లి కట్టేస్తాను. మనం పాలవెల్లి కొన్నప్పుడే వాటికి పురుకోసేస్తాడు కదా, అది 4 పక్కల కట్టేసి ఇక నేనే కట్టేస్తాను ఈ పాలవెల్లికి ఫ్రూట్స్ అనేది. ఇప్పుడైతే పరమాన్నం వండేస్తున్నాను. పరమాన్నం కూడా అయిపోయింది. ఇక దీంట్లో నెయ్యిని డ్రై ఫ్రూట్స్ తర్వాత వేస్తాను. ఎలాగా పులిహోర తాలింపు పెడతాను కదా, ఫస్ట్ నెయ్యి వేసి దీనికి వేసేసి అవి ఇందులో వేసేసిన తర్వాత పులిహోర తాలింపు దాంట్లో వేసేస్తాను. అందుకే పరమాన్నం వండి పక్కన పెట్టేశాను. ఇక్కడైతే ఫ్రూట్స్ కట్టడానికి దారాలు కూడా పోసి వాటికి పసుపు రాసి పక్కనైతే పెట్టేస్తున్నాము. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకుని మనం ఇలా దారాలు ఒక 5 పేటలు అలా వేసుకున్నామంటే కొంచెం
బరువు అనేది ఆగుతుంది కదా, వెయిట్ అనేది కట్టడానికి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో లెక్క పెట్టుకుని అలా దారం వేసుకుని పక్కన పెట్టేసుకున్నాము అంటే పసుపు రాసుకుని కట్టుకున్నప్పుడు ఈజీగా కట్టుకోవచ్చు. మళ్ళీ సరిపోలేదు ఇంకో దారం ఫ్రీలు తీసుకుని మళ్ళీ ఇంకోటి తీసుకుని మళ్ళీ కట్ చేసుకుని అంత అవసరం ఉండదు. దానికి కట్టే పురుకోసుకు కూడా కొంచెం పసుపు రాసేసి పురుకోసు అయితే 4 సైడ్లు కట్టేసి ఇంకా కిటికీకి కట్టేసి దానికి ఫ్రూట్స్ అయితే కట్టాలి. ఇలా సమానంగా కట్టేసాను. దీన్ని కిటికీకి కట్టేసుకుంటే ఫ్రూట్స్ కట్టడం ఈజీ అయిపోతుంది. మనకి పైన వేలాడుతూ ఉంటుంది కాబట్టి ఈజీ అయిపోతుంది. ఇలా మొత్తం పాలవెల్లంతా కూడా పసుపు రాసుకుని కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. నేను దేవుడి గదిలోనే కిటికీకి కట్టేస్తున్నాను, ఎందుకంటే పూజ అనేది అక్కడే చేస్తున్నాను. కట్టడానికి కూడా అక్కడ పాలవెల్లి ఈజీగా ఉంటుంది. ఇక ఎక్కడ పెట్టినా అంత ఉండదు, కట్టడానికి ఉండదు. కరెక్ట్గా దేవుడి గదిలో అయితే ఆ పైనే కిటికీ ఉంటుంది కాబట్టి ప్రతి ఇయర్ కూడా నేను ఇలా కట్టేస్తూ ఉంటాను. ఇలా కట్టిన తర్వాత 4 పక్కల మొక్కజొన్న పొత్తులు కట్టేస్తాను ఫస్ట్, అప్పుడు బ్యాలెన్స్ కుదురుతుంది కదా. తర్వాత సెంటర్లో మిగిలిన ఫ్రూట్స్ అక్కడక్కడ కడుతూ ఉంటాను కనిపించేలాగా. మనకు 4 పక్కల మొక్కజొన్న పొత్తులు కట్టడం వల్ల ఒక సైడ్కి ఒరిగిపోవడం అలా ఉండదు, సమానంగా ఉంటుంది పాలవెల్లి. కరెక్ట్గా వినాయకుడికి పైకి వచ్చేలాగా నేను ఈ పాలవెల్లిని కడతాను. ఈ పాలవెల్లి కిందే వినాయకుడి విగ్రహాన్ని పెడతాను కరెక్ట్గా సెంటర్కి వచ్చేలాగా. అప్పుడే చక్కగా సెట్ అయిపోతుంది పూజ చేసుకోవటానికి. అక్కడ కిటికీ ఉండటం వల్ల కూడా మాకు కట్టుకోవటానికి ఈజీ అవుతుంది. ఆ సైడ్ కిటికీ ఉండటం వల్ల పాలవెల్లి ఈజీగా కట్టేసుకోవచ్చు. ఇక్కడ ఇక వినాయకుడికి కూడా పసుపు రాసి బొట్టు అయితే పెట్టేసాము, కుంకుమ బొట్టు. ఇక వినాయకుడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టడమే. పూజా సామాన్లు కూడా అన్నీ సర్దేసుకుని ఇక పువ్వులు, దేవుడి ఫోటోకి పువ్వులు అవన్నీ కూడా పెట్టేసాము. పులిహార పోపు అయితే వేసేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే నెయ్యి వేసి పరవన్నంలోకి జీడిపప్పు అవి వేసి అందులో వేసేసి తర్వాత పులిహార పోపు అయితే వేసేస్తున్నాను పులిహార కలిపేయటానికి. పులిహార కలిపిన తర్వాత నేను ఇక్కడ గారెలు వేసేస్తున్నాను, ఒకదాని తర్వాత ఒకటి అయితే చేసేస్తున్నాను. ఇంకా లక్ ఏంటంటే పెద్ద బర్నర్ ఉంటుంది కదా, ఆ పెద్ద స్టవ్ అయితే మండుతుంది, పక్కన చిన్నదైతే మండట్లేదు. పెద్దది వల్ల మనకి చక్కగా వంటలు అయిపోతున్నాయి. అదే చిన్న స్టవ్ మండి ఇది మండకపోతే చాలా ప్రాబ్లం. అవును, పెద్దదే పనిచేస్తుంది కాబట్టి చక్కగా వంటలు అయిపోతున్నాయి. ఇక్కడ నేను గారెలు కూడా తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఇక చలివిడి వడపప్పు పానకం. వడపప్పు ఆల్రెడీ నానబెట్టేసాను కాబట్టి చలివిడి అయితే కలపాలి. చలివిడి కూడా బెల్లం వేసి వరిపిండి తీసుకుని చలివిడి కూడా కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో పూజ అయిన తర్వాత కలుపుకుందాము తర్వాత అనుకుంటే మళ్ళీ అప్పటికప్పుడు హడావుడి అయిపోతుంది కాబట్టి కింద పూజలోకి మా ఇంట్లో పూజలోకి కూడా పానకం, చలివిడి, వడపప్పు అయితే కలిపేశాను. ఇందులోంచి కొంచెం తీసుకుని ఇంట్లో పూజలో పెట్టి మిగతాదంతా కిందకి తీసుకువెళ్తాను. ఇక పత్తిరి తీసుకొస్తాం కదా, ఆ పత్తిరి అంతా కూడా మామూలుగా వినాయకుడి దగ్గర కొంతమంది పెడుతూ ఉంటారు. నేను అయితే గరిక లాంటిది కింద పెట్టినా కూడా పత్తిరి అంతా కూడా ఇలా పాలవెల్లి మీద వేసేస్తాను. ఎప్పుడు కూడా ఇలా పాలవెల్లి మీద వేసేయచ్చు పత్తిరి. ఏ పత్తిరి తీసుకున్నా కూడా గరిక లాంటిది వినాయకుడికి పూజ చేసుకోవచ్చు. మనం పువ్వులతో పాటు గరిక, పువ్వులు, అక్షంతలు, కుంకుమ, పసుపు, గంధం ఇవన్నీ కూడా అక్షంతలు వినాయకుడికి పూజ చేసుకోవచ్చు. మిగతా పత్రి అంతా కూడా అలా పాలవెల్లి మీద వేసేసినా పర్వాలేదు. వినాయకుడిని అయితే పాలవెల్లి కింద పెట్టేసాము. పూజ దగ్గరికి సంబంధించిన అన్ని ఒత్తులు అవి వేసుకుని నూనె అది వేసుకుని రెడీ చేసేసుకున్నాము. ఇక ప్రసాదాలన్నీ తెచ్చుకొని పక్కన పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేయడమే. చూసారు కదా, ఒక పక్కన వంట చేసుకుంటూ ఒక పక్కన ఇలా సిద్ధం చేసేసాము. మా పాప కూడా చాలా హెల్ప్ చేసింది, తను సిద్ధం చేసేసింది. ఇవన్నీ కూడా దేవుడి దగ్గర డెకరేషన్ అంతా కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇది వాడపల్లిలో తీసుకున్నాము. ఇలా అంతా రెడీ అయిపోయింది కాబట్టి ప్రసాదాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇక అవన్నీ తెచ్చుకుని పూజ అయితే స్టార్ట్ చేసేయాలి. ఇంట్లో పూజ అయిన తర్వాత కిందకైతే వెళ్ళాలి. నేను కింద ఆ పూజ కూడా చిన్నది అప్లోడ్ చేశాను, ఇందులోనే చివరి వరకు అయితే ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ప్రసాదాలన్నీ బౌల్స్లో వేసి తెచ్చి పెట్టేసుకున్నాము పక్కనే, మళ్ళీ లేచి వెళ్ళకుండా. కానీ కొబ్బరికాయ, అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఆ వాటర్ వేయడానికి ఒక గిన్నె అన్నీ కూడా దగ్గర పెట్టేసుకుని ఇక మధ్యలో లేవకుండా పూజలో ఉంచి లేవకుండా ఏమేమి కావాలో అవన్నీ ఒక్కసారి చూసుకుని అన్నీ దగ్గర పెట్టేసుకుని పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఎప్పుడు వినాయక చవితికి ముందు రోజు పూజా సామాన్లు కొనుక్కోవటానికి వెళ్ళినప్పుడు వర్షం అనేది ఎప్పుడూ వస్తుంది. అవి మేము తడుచుకుంటూనే కొంటూ ఉంటాము. ఒక్కొక్కసారి గట్టిగా పడుతుంది, ఒక్కొక్కసారి జల్లులాగా పడుతుంది. అలా
ఆ వర్షంలోనే తడుచుకుంటూ కొనుక్కుంటాము. పత్రి అదంతా కూడా మనకి రోడ్డు మీద పెడుతూ ఉంటారు కదా, చక్కగా ఆ వర్షంలో తడుస్తూ కొంటాము ఎప్పుడూ కూడా. ఈ ఇయర్ కూడా అంతే. కరెక్ట్‌గా కొందామని వెళ్ళే టైంకి మేము బయలుదేరినప్పుడు వర్షం ఏమీ లేదు, ఎండే ఉంది. మేము అక్కడికి వెళ్ళి ఒక్కొక్కటి తీసుకుంటున్నప్పుడు వర్షమైతే వచ్చింది. ఇంకా వర్షంలోనే అన్నీ కొనుక్కొని వచ్చేసరికి స్లోగా నైట్ అయితే అయిపోయింది. నైట్ ఇక ఏ పని అవ్వలేదు. మార్నింగ్ ఇంట్లో పూజ చేయాలి, అలాగే పూజకు సంబంధించిన అన్నీ ఆ రోజే అరేంజ్ చేసుకోవాలి, మళ్ళీ కింద పూజలో కూర్చోవాలి అని నైట్ కొంచెం టెన్షన్ అయితే వచ్చింది. కానీ కొంచెం ఎర్లీగా లెగిస్తే పని అనేది అయిపోతుందిలే, అంత టెన్షన్ పడటం ఎందుకని చెప్పేసి నేను అలారం పెట్టుకుని 3కే లేచాను. 3కి లేవడం వల్ల పనులన్నీ చక్కగా ఈజీగా అయిపోయినాయి. ఇక టెన్షన్ పడకుండా ఇంట్లో పూజ అయిపోయింది. అలాగే అయిన తర్వాత మళ్ళీ ఇంట్లో చేసిన ప్రసాదాలు మళ్ళీ పంతులు గారు లిస్ట్ ఇస్తారు కదా, అన్నీ కిందకి తీసుకువెళ్ళాలి. అంటే పత్రి అవన్నీ కూడా నిన్న నైటే పెట్టేశాము. మిగతావి పళ్ళాలు, చెంబులు, మన దేవుడి దగ్గర ఉన్న పూజా సామాగ్రి అవన్నీ కూడా కిందకి తీసుకువెళ్ళాలి. కాబట్టి ఈ పూజ అయిన తర్వాత అవన్నీ కూడా సర్దుకుని ఒక్కొక్కటిగా కింద తీసుకెళ్ళి పెట్టేసుకున్నాము. మేము వెళ్ళిన తర్వాతే పంతులు గారు వచ్చారు. మనకి అన్ని పండుగల్లో వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి ఈ రెండు కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. పిండి వంటలు వండాలి, అలాగే పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకోవాలి, కలశం పెట్టుకోవాలి, దీనికి పాలవెల్లి కట్టుకోవాలి, డెకరేషన్కి టైం పడుతుంది. అలాగే పూజ చేసుకోవటానికి కూడా మనకి టైం ఎక్కువే తీసుకుంటుంది. వ్రత కథలు చదువుకోవాలి రెండిట్లకి కూడా, వరలక్ష్మి వ్రతానికి అలాగే వినాయక చవితికి కూడా తప్పనిసరిగా మన వ్రత కథ అనేది చదువుకోవాలి. కొంచెం పూజ అనేది టైం కూడా ఎక్కువే తీసుకుంటుంది ఈ రెండు పూజలు. కానీ ఈ రెండు పండుగలు కూడా బాగా ఎంజాయ్ చేస్తాం మనం. వరలక్ష్మి వ్రతం అనేది మనం చేసుకుంటాం చక్కగా, కొత్త సారీ కొనుక్కొని, బంగారం కొనుక్కొని, అన్నీ పెట్టుకుని చక్కగా చేసుకుంటాము లేడీసు వరలక్ష్మి వ్రతం అనేది. అలాగే వినాయక చవితి అనేది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. వినాయకుడిని తీసుకొచ్చి నిలబెట్టడం కానీ, అక్కడ డెకరేషన్స్ కానీ, వీధుల్లో స్టేజీలు కట్టడము, అలాగే ఆ వినాయకుడిని నిమజ్జనం చేయటము, వినాయకుడి పూజ దగ్గర పుస్తకాలు పెట్టుకుని ఆ ఓంకారమయ్యి రాసుకుని అవన్నీ కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇది ఎంత అలా ఉంటుందో అలాగే ఈ పండుగలు కూడా చాలా బాగుంటాయి ఈ రెండు కూడా. ఇక పూజ అయితే అయిపోయి వచ్చింది. ఆ పుస్తకంలో ఉన్నట్లే పూజ అయితే చేసేసుకున్నాము. ఇక వ్రత కథ చదవాలి. కథ చదివి కథ వినేసిన తర్వాత కిందకైతే వెళ్ళాలి. ఇంకా నేను మొత్తం పూజ అంతా తీయలేదు, మధ్య మధ్యలో షూట్ చేశాను వీడియో అనేది. ఆ పుస్తకంలో ఉన్నట్టే ఏ టైంకి ఏం చేయాలి అనేది, ప్రసాదం ఎప్పుడు పెట్టాలి, దీపారాధన అలాగే అన్నీ కూడా ఉంటాయి కదా, ఆ ప్రకారమే పూజ అనేది స్టార్ట్ చేసాము. అలాగే పూజ అనేది చేసేసాము. ఇక పూజ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత వ్రత కథ చదువుకొని కిందకైతే వెళ్ళాలి. వ్రత కథ కూడా చదువుకొని వినిన తర్వాత అక్షింతలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షింతలు కొన్ని దేవుడికి వేసి కొన్ని తలపైన అయితే వేసుకొని మేము ఇక పూజలోంచి లేచాము కిందకి వెళ్ళడానికి. చూసారు కదా మా పూజ అనేది, నేను మళ్ళీ దగ్గర నుంచి షూట్ చేస్తున్నాను. చక్కగా ఇలా వినాయక చవితి పూజ అనేది హడావుడి లేకుండానే జరిగింది. ఎందుకంటే టైం 11కి రావడం వల్ల, ఎలాగా పంతులు గారు 10:30కి వస్తూ ఉన్నారు, కింద అన్నీ అరేంజ్ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినా 11కి స్టార్ట్ చేస్తా అన్నారు. కాబట్టి పూజ అనేది చక్కగా అయింది. ఇక కిందకైతే వచ్చేసాము, అన్నీ తీసుకుని ప్రసాదాలు అన్నీ కూడా తీసుకుని కిందకి వచ్చేసాము. ఇంకా పంతులు గారు రాలేదు. ఈ లోపల కొన్ని ఉంటాయి కదా, మనం దీపారాజన ఒత్తులు అన్నీ వేసుకోవటం, కింద అన్నీ సర్దుకోవటం ఉంటాయి. కాబట్టి ఆ చిన్నవన్నీ మేము చేసేస్తున్నాము. ఇక పంతులు గారు వచ్చిన తర్వాత కలసమయ్యి పంతులు గారే పెడతారు కాబట్టి దీపపు కుందుల్లో ఒత్తులు వేయటము అన్నీ కూడా చేసి, పువ్వులు ఒక పళ్ళెంలో వేసి అలా చేసేసాము. పంతులు గారు కూడా వచ్చేసారు. వచ్చేసి ఇక పూజకు ముందు అన్నీ చేస్తారు కదా, కలసం, చెంబుకి అవన్నీ చేసేస్తున్నారు. అయిన తర్వాత మేమైతే పూజలో కూర్చున్నాము. ఇంట్లో పూజ కూడా చక్కగా అయ్యింది. అలాగే ఇక్కడ కూడా చక్కగా జరుగుతుంది. ఫస్ట్ డే నిలబెట్టిన రోజు కొంచెం పూజ అనేది ఎక్కువే ఉంటుంది కదా, అన్నీ చేయడము, అలాగే కలసం పెట్టడం, కలసం పూజ అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం టైమే పడుతుంది. 11 గంటలకి అలా స్టార్ట్ చేశారు. ఈ పూజ అయ్యేసరికి అయితే 1:30 అలా అయిపోయింది.
అంటే లేట్‌గా స్టార్ట్ చేయడం వల్ల మనకి ముహూర్తం కూడా వినాయక చవితి ముహూర్తం కూడా ఆ టైంకే వచ్చిందంట. అందుకు పంతులు గారు కూడా ఆ టైంకే వచ్చారు. 1:30 అలా అయితే కింద పూజ అయ్యేసరికి ఆ టైం అయితే అయిపోయింది. కానీ చాలా బాగా జరిగింది కింద అపార్ట్మెంట్‌లో కూడా. అలా మేము ప్రతి సంవత్సరం కూడా కూర్చుంటాము. ఒక్కొక్క రోజు ఇలా ఫస్ట్ డేనే కూర్చుంటాము ఒక్కొక్క ఇయర్ నెక్స్ట్ డేస్‌లో కూర్చుంటాము. ఎందుకంటే నిలబెడతాం కదా! ఒక 3 డేస్ అని, 5 డేస్ అని, 9 డేస్ అని అలాగా వీలైనప్పుడు కూర్చోవటం మాత్రం తప్పకుండా కూర్చుంటాము పీటల మీద. ఒక 1 మినిట్ పంతులు గారి మంత్రాలైతే విందాము. మళ్ళీ మాట్లాడతాను. ఓం సర్వగతే నమః ఓం సర్వగతే నమః ఓం సర్వగతిప్రదాయ నమః ఓం సర్వగతే నమః ఓం సర్వగత్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హర్పాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం రాష్ట్రకరవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మహోదరాయ నమః. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మా ఇంటి వినాయక చవితి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.